యాక్చువల్‌గా విద్యార్థుల ప్రతిభను పెంపొందించడం, అలానే టీచర్లకి వెన్నుదన్నుగా నిలబడడం, టీచర్స్‌కి రావాల్సిన డిఏ బకాయిలు గానీ, ఏరియర్స్ కూడా సకాలంలో మన కూటమి గవర్నమెంట్ రిలీజ్ చేయడం, వాళ్ళని ప్రోత్సహించడం జరిగింది. అలానే విద్యా వ్యవస్థలో విద్యార్థులకి ముఖ్యంగా ప్రయారిటీ ఇవ్వాలి. మన పబ్లిసిటీతో వాళ్ళ జీవితాలని ఆడుకోకూడదు. వారు సాధించిన ఘనత యాజ్ ఇట్ ఈజ్‌గా ప్రచారం రూపంలో ఎప్పుడైతే మనం ఘనంగా ప్రజెంటేషన్ గవర్నమెంట్ స్కూల్ గురించి, గవర్నమెంట్ స్కూల్‌లో చదివిన విద్యార్థుల గురించి ఇస్తామో, అప్పుడు మరికొంతమంది ఆకర్షితులయ్యి ఈ స్కూల్‌లో గవర్నమెంట్ బడుల్లో చదువుతారని చెప్పేసి గవర్నమెంట్ కూడా భావించడం జరిగింది. అదే విధంగా వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వడం కూడా జరిగింది. అంటే ప్రైవేట్ స్కూల్‌తో పోటాపోటీ రేపు పొద్దున పడే అవకాశం ఎంత మాత్రం ఉందంటారు గవర్నమెంట్ స్కూల్ కూడా? ఖచ్చితంగా ఆల్రెడీ పేద విద్యార్థులకి ఎప్పుడూ కూడా వారి అర్ధాకలతో పడుకునే ఎక్కువ ఎక్కువ మంది పిల్లలుంటారు. ఆ అర్ధాకలే వాళ్ళని ఘనంగా చదివిస్తుంది.